సో హాయ్ గైస్, రైట్ నౌ నేను వచ్చేసి 1 అవర్ లేక్ బోటింగ్ దగ్గర వచ్చాను. చాలా ఫేమస్ ఇక్కడ. ఒక్కసారి చూడండి ఇంకా ఎన్ని బోట్స్ ఉన్నాయి. రైట్ నౌ నేను వచ్చేసి ఇక్కడ 1 అవర్ బోటింగ్ లో ఉన్నా అండి. చాలా బాగుంది, ఒకసారి వ్యూ చూడండి. సో ఈ ఎంటైర్ రివర్ ఇది వచ్చేసి మ్యాంగ్రోవ్స్ తో ఫుల్ అయింది. సో ఇక్కడ మన దగ్గర అక్కడ మ్యాంగ్రోవ్ పాయింట్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. సో ఈ కంప్లీట్ రైడ్ వచ్చేసి 1 అవర్ ఉంటుందండి. మేము కొంచెం నెగోషియేట్ చేసాము, ఇంకా ఇద్దరే ఉన్నాము కాబట్టి 1500 అన్నారు. యూజువల్ అయితే 2500. ఇంకా సపరేట్ బోట్ తీసుకుంటే ఇంత ఉంటుంది. ఇన్కేస్ మీరు ఓన్లీ అందరితో కలిపి వెళ్తే అరౌండ్ 500 పర్ హెడ్ ఉంటుందండి. ఇది సపరేట్ తీసుకున్నాం కాబట్టి మాకు 1500 పడుతుంది. యూజువల్గా అయితే 2500 to 2000 దాకా ఉంటుంది. కానీ నాకు తెలిసి వర్త్ ఇది. 1 అవర్ రైడ్ చాలా బాగుంది. వాటర్ చాలా క్లీన్ ఉంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు ఫోటో దిగితే అబ్బాయిలు మీకు పెళ్లి చూపులు ఇట్లా వెంటనే టక్క 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 అమ్మాయిలు లైక్ ఉంటుంది. కపుల్స్కి అయితే ఇక్కడ దిగిన వెంటనే అందరు ఇట్లా బర్నింగ్ అర్థమైంది కదా. డెఫినెట్లీ మీరు కనుక గోకర్ణ లేకపోతే ముదేశ్వర్ వస్తే ఇక డెఫినెట్గా రండి. గోకర్ణ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంది, ముదేశ్వర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంది. చాలా బాగుందండి, చూడండి ఒకసారి, మీరు ఎంజాయ్ చేయండి. సో గైస్, రైట్ నో మనం వచ్చేసి ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర వచ్చాము. ఇది వచ్చేసి కేరళ వ్యూ పాయింట్. సో దీన్ని కేరళ వ్యూ పాయింట్ ఎందుకంటారంటే మనకు ఆలపీలో సేమ్ ఇలాంటి వ్యూ ఉంటుంది, సేమ్ లైక్ దాని జెరాక్స్ కాపీ ఇక్కడ ఉంటుంది అనమాట. దానికన్నా ఇది ఎందుకు వెళ్ళడం అంటే అక్కడ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ వ్యూ అయితే సేమ్ అట్లనే ఉండే. ఒక్కసారి చూడండి, ఒక్కసారి తోడా యాభై లేకే అన్నా తోడా దిగా వ్యూ ఇగోండి చూడండి, చాలా బాగుంది, చాలా మంచి నీడ ఉంది. నాకు తెలిసి ఫోటోగ్రాఫ్స్ కూడా జబర్దస్త్ వస్తాయి, తెలిసి చెప్తున్నా. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. గోకర్ణలో బీచెస్ తర్వాత దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. సీ ద వ్యూ పాయింట్ గైస్. ట్రీస్ కూడా సేమ్ అలానే ఉన్నాయి, కోకోనట్ ట్రీస్ ఎవ్రీవేర్. యూ సీ సేమ్ కోకోనట్ ట్రీస్, సేమ్ వాటర్, సేమ్ పోర్ట్స్ ఆల్సో. ఓకే, సో స్టే ట్యూన్ గైస్, నెక్స్ట్ వ్యూ పాయింట్కి మళ్ళీ మీకు చూపిస్తాను.
1 లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ కోకోనట్ ఆల్సో. సో గైస్ రైట్ నో మేము వచ్చేసి ఇంకా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూసే షాప్స్ కూడా ఇలా బోట్లోనే ఉన్నాయి. మీరు చూసారా, మీరు ఈ స్ట్రెచ్ అంతా కూడా మీకు షాప్స్ ఉంటాయి. అక్కడ కూడా ఒక షాప్ ఉంది కానీ క్లోజ్ ఉంది. కానీ ఈ అన్న షాప్ అయితే డిఫరెంట్గా ఉంది. నాకు ఫస్ట్ టైం వస్తున్నాను నేను. బోట్లోనే ఒక షాప్ ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్ వెరైటీగా ఉంది. ఐ లైక్ డిట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక కోకోనట్ వాటర్ తీసుకుందాం. అన్నా తుమ్కో కుచ్ चाहिए? యూ టేక్ 1 కోకోనట్ వాటర్ ले लो और गिव 2 दे दो. సో ఒక కోకోనట్ వాటర్ తీసుకున్నాము. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. या ले लो तुम ले लो अब मैं ले लो, तो ले लो आ जाओ, ले लो, पी लो पहले, थोड़ा बहुत ही सन है ना. या तो हाय అన్న, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇక్కడ అయితే లోకల్స్ అయితే అందరు చాలా బాగున్నారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ఎవరు నాకు తెలిసి అయితే ఇక్కడ అరగంటకి అయితే ఎవరు మాట్లాడలేదు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉంది. ఫస్ట్ అయితే గోకర్ణ నుంచి దాండేలి నుంచి ఇక్కడ కూడా 1 అవర్లో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. అండ్ 1 వాటర్ బాటిల్ అన్న. సో గైస్ రైట్ నో మనం వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర వచ్చాం. అది వచ్చేసి లోటస్ వ్యూ పాయింట్. ఇక చూడండి చుట్టుపక్కల అన్ని లోటసే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఈ ఏరియా అంతా ఈ సరౌండెడ్ బై లోటస్ ట్రీస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది ఫేమస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇక్కడే చాలా వెడ్డింగ్ షూట్స్ అనేవి జరుగుతాయని మన అన్న చెప్తున్నారు. కానీ నిజాన్ని ఈ ప్లేస్ చాలా బాగుంది. సో అసలు ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి వాసన వస్తుందేమో అనుకుంటారు, కానీ అస్సలు లేదు, చాలా క్లీన్గా ఉంది. మొత్తం చుట్టుపక్కల లోటసే ఉన్నాయి. చూడండి, నాకు అక్కడ చేయబోతలేదు కానీ ఒకదా చూడండి. ఇవ్వండి, सी ऑल दिस आर लोटस. अन्ना ये बड़ा होता है? कब होता है ना सीजनल? कब है इसका सीजन? जनवरी में बड़ा होता है, अब छोटा होता है. సో గైస్ ఇది వచ్చేసి ఎవ్రీ లైక్ జనవరి అనేది సీజన్. సో సీజన్లో పెద్ద మొత్తం లైక్ ఈ ఫ్లవర్స్ అనేవి పెద్ద లైక్ అయిపోతాయి, పెద్ద షేప్లో అయిపోతాయి అనమాట. సో జనవరి ఇది సీజన్ అండి, గుర్తుపెట్టుకోండి. జనవరి టు ఓకే, జనవరి నుంచి మే దాకా సీజన్. ఆ టైంలో వస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, రైట్ అన్న? సో గైస్ జస్ట్ కంప్లీటెడ్ ద రైడ్. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంత ఈ బడ్జెట్కి అయితే చాలా తక్కువ ఉంది. నేను అన్న నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇదే మేము వెళ్ళిన బోట్, ఈ అన్న బోట్. అన్న आपका नाम है ना? विनायक अन्न आपका नंबर बोल दो ना. 8618419599. ఓకే, సో అన్న నెంబర్ చూసారు కదా, వినాయక్ అన్న, చాలా రీజనబుల్. ఇంకా ఫొటోస్ అయితే సూపర్ ఇస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరికైనా కావాలంటే ఈ అన్న దగ్గర వచ్చేసండి. చాలా బాగా చేశారు, వ్యూ పాయింట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఉంది, నాకు తెలిసి అయితే 1.5 hour ఉంది. రీజనబుల్ రేట్ ఉంది, బోట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా అన్న నెంబర్ సేవ్ చేసుకుని డిస్క్రిప్షన్లో కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్స్ సో మచ్ అన్న, ఇట్ వాస్ రియల్లీ నైస్ అన్న.
థ్యాంక్ యూ అన్న. All of you are welcome. Yeah. 1 hour Vinayak boating. సో గైస్ అన్న ఇన్స్టాగ్రామ్ వచ్చేసి 1 hour వినాయక్ బోటింగ్. సో ప్లీజ్ ఆల్సో డూ ఫాలో అన్న. థ్యాంక్స్.